వెల్కమ్ టు స్టోరీస్ బై సుధా ఛానల్. మనకి ఈ సీజన్లో దొరికే బ్రొకోలీ కర్రీ ఎలా చేయాలో మసాలా కర్రీ మీకు చేసి చూపిస్తానండి. ఈ బ్రొకోలీ మనకి ఈ వింటర్ సీజన్లోనే మనకు బాగా దొరుకుతుంది. దానికి టొమాటోలు బాయిల్ చేసుకున్న టొమాటోస్ కావాలి. అంటే టొమాటో ప్యూరీ వేస్తాం కనుక మనం ముందుగా టొమాటోస్ని కూడా బాయిల్ చేసుకుంటాం. బ్రొకోలీని కూడా హాట్ వాటర్లోని బాయిల్ చేసి ఉంచుకుంటాం, కొంచెం పచ్చివాసన ఉంటుంది కనుక. తర్వాత ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటాం, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం. తర్వాత కళాయిలో ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసి కొంచెం ఫ్రై చేస్తాం. మనం కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోనే మనం బ్రొకోలీ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బ్రొకోలీని వేసుకుంటాం. బ్రొకోలీని మీరు పచ్చివాసన వస్తుంది కనుక మీరు హాట్ వాటర్లో వేసి తీసుకోవచ్చు, లేదు అంటే పచ్చివాసన పర్వాలేదు అనుకుంటే మీరు అలానే కుక్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం బాయిల్ చేసిన టొమాటోస్ని దాని తాలూకా పీల్ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని టొమాటో ప్యూరీ చేసుకుంటామండి. దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేయాలి. తర్వాత ఒక్కసారి ఒక రౌండ్ తిప్పితే మనకి ఈ విధంగా టొమాటో ప్యూరీ అయిపోతుంది. తర్వాత ఫ్రై అవుతున్న బ్రొకోలీలోకి మనం ఈ టొమాటో ప్యూరీని వేసుకుంటాం. టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత అందులోనే మనం గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకుంటాం. అలా కొంచెం అది వేగాక అందులోనే మనం టేస్ట్కి తగ్గట్టు కారం, పసుపు, ఉప్పు వేసుకుంటామండి. అవన్నీ వేసుకొని ఇంకొంతసేపు వేపాలి. ఇలా వేపిన వాటిల్లోకి మనం కొంచెం వాటరే వేసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ మనం టొమాటోస్ బాయిల్ చేసుకొని ప్యూరీ చేసుకున్నాం, అలానే బ్రొకోలీ కూడా హాట్ వాటర్లో వేసి తీసాం కనుక కొంచెం వాటర్ వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇదేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ మసాలా బ్రొకోలీ కర్రీ.